కూర్చుర్రా మంచిగా యో కుండ తెచ్చిన కడుగుదాం. మామిడికాయలు కొత్తురా, బెల్లం దంచిరిగా అప్ప నడువురిగా. నేను కుండ కడకరానికి పోతున్నా. హలో గైస్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ బై ప్రవీణ్. సో అందరికీ తమిళ టైటిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో అయితే ఉగాది పచ్చడి అయితే వేయబోతున్నాం అనమాట. ఉగాది స్పెషల్, ఉగాది కొత్త సంవత్సరం అంటారు కదా తెలుగులో. మన తెలుగు సంవత్సరాల కొత్త సంవత్సరం అంటే చేంజ్ అవుతుంది కదా. సో ఆ సంవత్సరం మన ఉగాది పండుగకు సంబంధించి మామిడి తోటకైతే వచ్చేసినాం. మామిడి తోటల పచ్చడి అయితే వేయబోతున్నాం అనమాట. అందుకోసమే మన వాళ్ళు అన్ని ప్రిపేరింగ్ అయితే చేస్తారు. సో పచ్చడి వేయనీకని చెప్పేసి కుండనైతే తీసుకొచ్చినాం. ఈ కుండలను అయితే పచ్చడి అయితే వేయబోతున్నాం. అందుకోసం ఇగో చింతపండు, బెల్లము, మామిడికాయలు రకరకాల అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేస్తారు మనోళ్ళు. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. మొత్తం సామాన్లు అన్నీ అయితే తీసుకొచ్చిన తర్వాత పచ్చడి చేయాలంటే మెయిన్ చింతపండు పిసకాలి కదా. చింతపండు నానేయాలి ఫస్ట్. అందుకోసం అని చెప్పేసి చింతపండు అయితే నానేస్తున్నాం, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా. సో నానేసిన తర్వాత నీళ్ళు పోసి నానేరిగా. నానేసిన తర్వాత వీళ్ళకి మన వేప పువ్వు వేస్తారు కదా, వేప పువ్వు ఇక్కడ తీసుకోదాం. వేప పువ్వు దేనికైతే వేరే చెట్టు దగ్గరికి అయితే పోతున్నాం. ఆ వారికి చింతపండు అయితే నానుతుంది. వచ్చిన తర్వాత చేద్దాం ఇక. ఇప్పుడే మనం చింతపండు నానేసుకొని ఆడ తోగల వేప పువ్వు ఉండే దాని దేనికైతే పోతున్నాం. కొంచెం దూరం ఉంటుంది, పారా పోదాం. చెట్టు వచ్చేసి ఇదే అనమాట, యాప్ చెట్టు. ఎక్కిదేమా కిందికెళ్ళే తెంపుదాం. ఇట్లా ఈ పూత కావాలి మనకి. సో వేప పూతనైతే తీసుకొచ్చినాం కదా, దీని అయితే మొత్తం తెంపుతున్నాం. తెంపి చిన్న చిన్న అయితే ఎత్తున్నాం. గాయస్ నాకైతే పచ్చడి ఎట్లా తయారు చేస్తారో మొత్తం పర్ఫెక్ట్ అయితే తెలియదు. అందుకోసమే ఎట్లా తయారు చేయాలి, ఫస్ట్ ఏమేమి వేయాలి, ఏం చేయాలి ప్రతి ఒక్కడైతే మన ప్రవీణ్ చెప్తాడు. ఆయనకే వదిలిపెడుతున్నాయి కదా. చెప్పు, ఏం చెప్తావు? చింతపండు పిసుకోవాలి. చింతపండు పిసికినావు, వీళ్ళు వేసినావుగా. వేసిన పిసుకలేరా పిసుకు. తర్వాత ఏం వేయాలి? నానిన తర్వాత నానాలి. చెప్తా ఎందుకు. సో మన చింతపండు పిసుకుడు అయితే అయిపోయింది. పిసికిన తర్వాత మన పచ్చి పులుసు అంటారు కదా, అట్లా చింతపండు చారు అయితే తయారు చేసిండు. పులుపు
దీనిలోనైతే ఏం వేయాలి చెప్పు. బెల్లం ప్లేట్లు తేవాలి, ప్లేట్లు తెచ్చి చారు పోసుకొని అన్నం వండలేగా. వాడు తీసుకురాను మేడం. సో ఓకే, ఈ మన పులుపు దానిలో అయితే బెల్లం అయితే వేయాలట. వేసేయి, బెల్లం అయితే అక్కడ దంచి పెట్టేసిండు. పచ్చడి తయారు చేసే ముంగటనైతే పులుపు వేసిండు, తర్వాత బెల్లం అయితే వేసిండు. మూడోది ఏంటిది అదే మామిడికాయలు అయితే ఎత్తుండు, మామిడి ఒక్కలు వేసి మూడు రుచులు అయితే అయిపోయినాయి అన్నమాట. 7 రుచులు అంటారు. 7 రుచులు కదా, 3 అయినాయి. 6 ఇట్లల్లో 3 వేసిండు. సో 3 అయితే అయిపోయినాయి అన్నమాట. 3 ఐటెంలు వేసినాం. 4వది వేప పూత చేదు అయితే ఎత్తున్నాం. మన 5వ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే ఉప్పు అన్నమాట. ఉప్పు అయితే ఎత్తుండే ఇప్పుడు మన ప్రవీణ్. లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే సోంపు అన్నమాట. సోంపు వేసేస్తే అయిపోతుంది. సోంపు దానిలో కూడా సోంపు ఉంటుంది, మళ్ళీ చక్కెర గోళీలు అదొకటి ఉంటుంది, దీనిలో కూడా తీయడిది. A few moments later. సో పచ్చడి చేసేది అయితే మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. థమ్స్అప్ అవుతున్నది, థమ్స్అప్ తాగుతున్నాం. థమ్స్అప్ తాగిన తర్వాత ఇక పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందని చెప్పేసి, ఇక ఏం జరుగుతుందో చూద్దాం. థమ్స్అప్ పోయి ఇక సో థమ్స్అప్ అయితే తాగినాం. ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం, బొర్రినాం, ఎంజాయ్ చేసినాం, అయిపోయింది. సో మన పచ్చడిని అయితే ముంగడ తీసుకొస్తున్నాయి. ఇక తీసుకొచ్చిన తర్వాత తెలుసు కదా మన కుమారవర్మ ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాడు. ఆయనే తయారు చేసిండు. ఇలా దయ్యాలు భూతాలు ఏమన్నా ఆయనకే పడతాయి, ఏదేమైనా కానీ ఆయనకే అవుతుంది. ఎందుకంటే అవన్నీ మిక్స్ చేసినాం కదా రకరకాలు. ఏమన్నా అయినా కానీ వేసుకొని వీకొచ్చు. తేనా ఫస్ట్ నువ్వే తాగాలి, గ్లాస్ ముంగడ పెట్టుకో. ఓకే, మంచిగా ఉందా? సెట్టా? నాకు ఆయన మీద నమ్మకం లేదు. ఆయన మంచిగా ఉందని సూపరా? మంచిగా ఉంది. గడి చెప్పు, మంచిగా ఉందా? మంచిగా చేసినామా? సూపరా? మీ ఇంట్లో చేసుకున్నట్టుందా? ఇంట్లో వేసినట్టే ఉంది. ఏం మంచిగా ఉంది. ఏమంటారా అనుకున్నా, ఎట్లా చేసి మంచిగా చేసిండు. ఓకే, సో పచ్చడి మొత్తం అయితే తాగినాం, కుండ మొత్తం వడేసారు. మన వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు అందరు తాగారు, ఎంజాయ్ చేసినాం మంచిగా. వీడియోని అయితే అయిపోయింది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయరు. సో నెక్స్ట్ ఇంకొక వీడియోని అయితే కలుద్దాం. అందరికీ చెప్పుర్రి, అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు. ఇంకేమేమంటారు ఇక తెలుగులో మనకైతే తెలియదు ఏంది. ఇత్తు సెలవు. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం.